సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. లేడీ కమేడియన్ గా కూడా ఎన్నో సినిమాలతో నవ్వించింది. హేమ గత కొన్నాళ్ళుగా సినిమాలు తగ్గించింది. అంతేకాకుండా ఇటీవల డ్రగ్స్ ఆరోపణల్లో జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఆ కేసులో ఇటీవలే క్లీన్ చిట్ వచ్చింది ఆమె. గతంలో రాజకీయాలలో కూడా ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆమె. వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిందని వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. కానీ ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగా ఉంది. ఇక తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ రాజకీయాల గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. జై సమైక్యాంధ్రలో ఉన్న అప్పుడే పుట్టిన పార్టీ కిరణ్ కుమార్ గారికి నేను చాలా సపోర్ట్ చేశాను. నేను పుట్టింది రాజోలు రిజర్వ్ నియోజకవర్గం అవ్వడంతో మండపేటలో పోటీ చేశాను. నాకు 4000 ఓట్లు పడ్డాయి. తర్వాత జగనన్న పిలిచాడు 2019. కానీ నాకు కుదరలేదు. ఆ తర్వాత జగనన్న ఇంకో మీటింగ్ కి కూడా పిలిచారు. కానీ కుదరక వెళ్ళలేకపోయాను. నేను ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. నా మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలి అని అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని తొందరలోనే కలుస్తాను. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం కలవాలి. ఒక ఈవెంట్ చేయాలి. దానికి సపోర్ట్ కావాలి. అది పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాతనే. రాజకీయంగా నేను ఆయనతో పని చేస్తానో లేదో తెలియదు. కానీ రాజకీయాల గురించి కంటే కూడా నా మీద జరిగిన దాడి గురించి, మా అసోసియేషన్ గురించి మాట్లాడాలి ఆయన. రాజకీయాల్లో ఆయనపై, ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడింది హేమ. అప్పుడు ఆయనకు మేము సపోర్ట్ చేయలేదు. అందుకే మా అసోసియేషన్ కి ఒక పవర్ కావాలి. దాసరి నారాయణ గారి తర్వాత ఇండస్ట్రీ పెద్ద పవన్ కళ్యాణ్ గారే అని అనుకుంటున్నానని, మాకు ఒక శక్తి రావాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని, నేను రాజకీయాలకు భవిష్యత్తులో వెళ్తానని, ప్రస్తుతం నా కోసం నేను బ్రతుకుతున్నాను అని తెలిపారు హేమ. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అని తెలిపారు. నా లైఫ్ లో ఎప్పటికైనా టీటీడీ బోర్డు మెంబర్ అవ్వాలని నా టార్గెట్ అని చెప్పారు. చచ్చేలోపు అది అవ్వాలి. టీటీడీ బోర్డు మెంబర్ అయ్యి స్వామి వారికి సేవ చేసుకోవాలని ఉందని తెలిపింది. మరి హేమ భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతుందో, ఏమవుతుందో వేచి చూద్దాం. మరి ఆమె మాట్లాడినటువంటి మాటలు మీకెలా అనిపించాయి? సో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.